ఈరోజు అయితే చాలా కోపంలో ఉన్నాను. ఎందుకంటే ఒక 28 డేస్‌కి హానర్ స్కోర్ 100 పెట్టుకొని ఉన్నాను. ఇంకో 2 డేస్ ఉంటే ఎమౌంట్ వచ్చి ఉంటది బ్రో. వాడు డ్రాగన్ గాడ్ అని ఒకడు ఉన్నాడు కదా, వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేసి అదే ఎగ్జామ్‌కి ఫోటో పెట్టమనరా అన్నాడు. అదే పెట్టమన్నాడు. పెడదామని బయటకు వచ్చాను, ఫోన్ లాక్ అని తెలియదు. కిందకి పోయి లాక్ తీసుకొని వచ్చే లోపల ఇంకా అయిపోయింది, మైనస్ అయిపోయింది. 28 డేస్ కొట్టాం బ్రో. డేస్ అంత ఈజీగా అయిపోయింది. ఇంకో 2 డేస్ బ్రో, గేమ్ అయినా ఆడకుండా ఉంటే బాగుండు. హానర్ స్కోర్ అంతా తగ్గిపోయింది. 8 మైనస్ అయింది. సిఎస్ ఆడేగానే లేదు ఇప్పుడు. ఈ మంత్ గ్రాండ్ మాస్టర్కి పోదాం అనుకున్నాం. హానర్ స్కోర్ పెంచవచ్చు కానీ 30 డేస్ అనేది ఈజీ కాదు కదా. అందుకే బ్రో ఇంకేం చేయలేక గుమ్మునైపోయా. స్కూల్కి వెళ్తే వాడికి ఉంది నా చేతుల్లో. పానీలే కదా అని ఫోటో పెడదాం అనుకుంటే లాక్ అయిపోయింది బ్రో ఫోను. వెతుక్కుంటా ఉన్న అసైన్మెంట్స్. పెట్టుకుంటాడా తలకాయని. ఏం చేద్దాం బ్రో, తలరాత. క్లాస్లో అందరికీ చెప్పుకున్నా, ఇంకో కొద్దిసేపు ఉంటే నాకు వస్తుంది. ఎట్లా బ్రో ఇప్పుడు ఎంత కష్టపడితే కదా బ్రో వచ్చేది. 30 డేస్ బ్రో, 100 అంటే ఈజీయా? ఫోన్ ఇయరా, కప్పు చూడా. బ్రో నాకు ఏడుపు వస్తుంది బ్రో. 28 డేస్ బ్రో, 100 హానర్ స్కోరు. ఎంత కష్టం బ్రో వాడి వల్ల బ్రో. నాకు కోపం వస్తుంది అనుకున్నా బ్రో. ఎన్ని ఫోన్లు చేశాడు తెలుసా బ్రో వాడు. నేను చూపిస్తా. చూడండి బ్రో, వీడే బ్రో. వీడికి ఒక ఛానల్ కానీ ఉంది, కాకపోతే దాంట్లో ఎప్పుడు క్రికెట్ వీడియోస్ పెడతాడు. వాడు నాకు ఇలా చేసినందుకు చెప్పేస్తాను వాడి ఛానల్ పేరు. వాడి ఫేస్ రీడ్లు కానీ చేస్తా, కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాం బ్రో హానర్ స్కోర్. ఇదిగోండి 30 డేస్ బ్రో. ఈ బండిల్ కానీ వచ్చింది, చూపిస్తా కావాలంటే. బ్రో బండిల్ కానీ వచ్చింది బ్రో. వాడి ఒక్కడి వల్ల బ్రో 8 మైనస్ అయింది. నా కోపం వస్తుంది నాకు వాడి వల్ల బ్రో. చూపిస్తా ఎన్ని ఫోన్లు చేశాడు వాడు. వద్దులే, సరే బాయ్ బ్రో.